మనం గమనించినట్లయితే యెహోషువ పుస్తకము 4వ అధ్యాయములో చివరి 2 వచనాలు మనం చదువుకున్నాం. శ్రద్ధగా వినండి. కొన్ని నిమిషములు మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. యెహోషువ పుస్తకము అనేది చాలా అద్భుతమైన పుస్తకం. దేవాది దేవుడు మోషే గారిని ఏర్పరుచుకుని మోషే గారి ద్వారా ఆయన ఎన్నో గొప్ప కార్యాలు జరిగించారు. అయితే ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం యొక్క 5 కాండాలు లేదా పంచకాండాలను పిలుస్తారు. వాటిని ధర్మశాస్త్రము అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే వాటిని మోషే ద్వారా దేవుడు వ్రాయించారు. నిర్గమకాండంలో మనకి మోషే కనబడతాడు, కానీ ఆది కాండంలో కనబడడు. కానీ ఆది కాండంలో ఉన్న విషయాలు, సృష్టి ఆరంభము మొదలుకొని ఉన్న విషయాలు, ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించెను అని ఆది కాండం 1:1 రాసుంటా చూసారా? అంటే మొదటి పుస్తకం ఆది కాండము బైబిల్ గ్రంథంలో, ఆ మొదటి పుస్తకంలో మొదటి అధ్యాయంలో మొదటి వచనము ఈ సృష్టి ఎలాగా ప్రారంభమైంది, ఈ సృష్టి ఎలా కలిగింది, ఎవరు కలగజేశారు, ఆ దేవుడు ఎవరు అనే విషయాలు, దాని గురించిన విషయాలు దేవుడు బోధించడాన్ని బట్టి మోషే ఆది కాండము తర్వాత నిర్గమకాండములో 3వ అధ్యాయం లేదా మొదటి అధ్యాయం నుంచి మోషే ఉన్నప్పటికీ 3వ అధ్యాయంకి వచ్చేసరికి అతనికి ఊహ తెలుస్తుంది. ఎందుకంటే అప్పటికి పెద్దవాడు అవుతాడు. మొదటి అధ్యాయంలో చాలా చిన్ని బిడ్డగా ఉంటాడు, శిశువుగా, అప్పుడే అతడు జన్మించడం జరుగుతుంది. 2వ అధ్యాయం వచ్చేసరికి ఎదగటం, 3వ అధ్యాయం వచ్చేసరికి మరింతగా అతడు ఎదిగిన వ్యక్తిగా ఒక పెద్దగా మనకి కనబడతాడు. అయితే దేవుడు దర్శనం పొందుకున్న మోషే నిర్గమకాండ 3వ అధ్యాయములో ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు విడిపించడానికి అహరోనుతో పాటు వెళ్ళడం జరుగుతుంది. అవన్నీ మనకు తెలిసిన విషయాలే. అది నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, మోషే గారి ద్వారా ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం రాయించాడు, పంచకాండాలు దేవుడు. ఆ తర్వాత మోషే శిష్యుడిగా పిలువబడిన, లేకపోతే మోషే ద్వారా దేవుని కృపలో ఏర్పాటు చేయబడిన యెహోషువ మనకి ఈ యొక్క యెహోషువ పుస్తకంలో మనకు కనబడతాడు. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండంకి వచ్చేసరికి మోషే చనిపోవడం జరుగుతుంది. అయితే యెహోషువ ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించారు. ఆ యొక్క గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు అవన్నీ కూడా యెహోషువ పుస్తకంలో మనకు కనబడతాయి. మరి తర్వాత యెహోషువ పుస్తకము చదవండి, బాగా చదవండి. మనకు చాలా అవసరం. అసలు బైబిల్ గ్రంథం అంతా మనకు అవసరం, కానీ యెహోషువ పుస్తకం మరింత మనకు అవసరమై ఉన్నది. గమనించండి బిడ్డలారా, ఈ యొక్క యెహోషువ పుస్తకంలో చాలా అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించారు. అందులో ఇక్కడ మనం చదువుకున్న 4వ అధ్యాయం యెహోషువ పుస్తకంలో 23-24 వచనాలు మనం గమనిస్తే ఎట్లనగా, యెహోవా బాహువు బలమైనదని భూ నివాసులందరూ తెలుసుకొనుటకును. యెహోవా బాహువు బలమైనదని అంటే యెహోవా బాహు అంటే యెహోవా బలం, యెహోవా శక్తి, యెహోవా సామర్థ్యం. అది ఎలాంటిదంటే బలహీనమైనది కాదు, బలమైనది. భూ నివాసులందరూ తెలుసుకొనుటకును అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే యెహోవా ఎవరు అంటే ఆయన దేవాది దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని మనకి బైబిల్లో కనబడుతుంది. ఆయన గురించి మోషేకు నిర్గమకాండంలో ఆయన పేరును చెబుతూ ఏమన్నాడంటే, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని చెప్పాడు ఆయన పేరు. అలాగే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎవరు? ఈ యెహోవా అనే నామధేయము కలిగిన ఆ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఇజ్రాయేలు ప్రజలకు యెహోవా అని నామధేయముగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. కానీ సర్వలోకానికి యేసుక్రీస్తుగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు అంటే 2 దేవుళ్ళ, 2 దేవుళ్ళ అని కన్ఫ్యూజ్ అవ్వకండి.
ఒక్కడే దేవుడు తనను తాను ముగ్గురుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మ దేవునిగా. అందులో పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉండగా ఇజ్రాయేలు ప్రజలకు బోధించడానికి, ఇజ్రాయేలు ప్రజలకు తన పేరును తెలియజేసుకోవడానికి యెహోవా అని నామధేయము కలిగిన వాడిగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అయితే నూతన నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తుగా శిలువ మ్రాణి మీద వేలాడి చనిపోయి సర్వ మానవాళి కొరకు ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ రక్షణ ఇవ్వటానికి, రక్షకుడిగా ఆయన భూమి మీదకి రావటానికి యేసు అనే నామము కలిగిన వాడిగా, యేసు అని నామము ధరించుకున్నవాడిగా ఆయన భూమి మీదకు వచ్చారు. నరుడిగా, శరీరధారిగా, కన్య మరియ గర్భాన్ని జన్మించిన వాడిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే యేసు అను మాటకు రక్షకుడు అని అర్థం. నూతన నిబంధనలో యేసుక్రీస్తుగా ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అయితే పాత నిబంధనలో యెహోవా ఆయన భూమి మీద నరుడుగా లేడు. ఆయన ఆకాశ మహాకాశముల పట్టజాలని దేవుడు అని పిలువబడ్డాడు. సర్వలోక నాథుడు అని పిలువబడ్డాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము అన్నట్లుగా లేఖనము చెబుతూ ఉన్నది. అంటే చాలా బలవంతుడిగా, చాలా గొప్పవాడిగా, చాలా సర్వశక్తి కలిగిన వాడిగా తనను తాను పాత నిబంధనలో ప్రత్యక్షపరుచుకున్నాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే ఆ మహిమ కలిగిన మహాదేవుడు చాలా బలమైన దేవుడు. ఆ బలమైన దేవుని ముందు ఈ భూమి చాలా చిన్నది. నా మాటలు అర్థమవుతున్నాయా? ఉదాహరణకి ఒక యవ్వనస్తుడు ఇక్కడ ఉన్నాడు. యవ్వనస్తుడు బాగా బలంగా ఉన్నాడు. యవ్వనస్తుడు ఎదురుగా ఒక చిన్ని క్రికెట్ బాల్ పెట్టామనుకోండి. క్రికెట్ బాల్ ఎంత ఉంటుంది అతని ముందు? చాలా చిన్నది. చాలా క్రికెట్ బాల్ ఎంత ఉంటుంది? కొన్ని క్రికెట్ కూడా కాదు. ఇంకా చెప్పాలంటే ఇసుక రేణువు. ఏంటంట? ఇసుక రేణువు. ఇసుక రేణువు ఒకటి తీసి ఆ యవ్వనస్తుడి చేతిలో పెడితే ఎంత ఉంటుంది? చాలా చిన్నది కదా. అలాగే జాగ్రత్త వినండి, మీకు అర్థం కావటం కోసం ఈ పోలిక. ఈ భూమి దేవాది దేవుని ముందు ఒక చిన్ని ఇసుక రేణువ వంటిది. అంటే ఆయన ఎంత పెద్ద దేవుడో మీరు ఊహించండి. ఆయన ఎంత గొప్ప దేవుడో మీరు ఊహించండి. ఆయన ఎంత బలమైన దేవుడో మీరు ఊహించండి. మన ఊహకు ఆయన అందడు. ఎందుకంటే బైబిల్ చెబుతూ ఉన్నది ఆయన అపరిమితుడైన దేవుడు. అంటే ఆయనకి పరిమితులు లేవు. ఆయనకి పరిమితులు లేవు. ఆయన అపరిమితుడు. ఈ విశ్వం కన్నా గొప్పవాడు. ఈ విశ్వములో ఈ భూమి చాలా చిన్నది, చాలా చాలా చిన్నది ఈ భూమి. ఈ భూమి కాకుండా గ్రహశకలాలు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి. వీటన్నిటికన్నా పెద్దవాడు దేవుడు. ఆ దేవుడే నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గమనించండి బిడ్డలారా, ఆ గొప్ప దేవుడు ఆయన ఎవరంటే బలమైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆయన గురించి లేఖనం ఏం చెబుతుందంటే మనం చదువుకున్న వచనములో యెహోవా బాహువు బలమైనదని. బలమైనది ఆయన బాహువు. అంటే బాహువు అంటే ఆయన హస్తము లేదా ఆయన భుజం, ఆయన బలం. ఇప్పుడు ఏ వ్యక్తినైనా మనం బలం కొలవాలంటే ఎలా కొలుస్తాం? అతన్ని చూసినప్పుడు అతని యొక్క శరీర బలాన్ని బట్టి, లేకపోతే అతని శరీర దారుఢ్యాన్ని బట్టి ఓకే వీడు బలం కలిగిన వాడు. లేకపోతే ఎవడైనా బక్కపలసగా ఉన్నాడు అనుకోండి, వాడిని మనం ఏమంటాం? బాగా బలం కలిగిన వాడు అనం. వీడు చాలా బక్కగా ఉన్నాడు, నీరసంగా ఉన్నాడు అంటాం. బాగా లావుగా, బాగా కండ పుష్టి పట్టిన వాడిని చూస్తే వీడు చాలా బలంగా ఉన్నాడు, బలిష్ఠుడు. ఇంకా మన భాషలో చెప్పుకోవాలంటే కొద్దిగా అర్థమైంది అనుకుంటున్నాను మీకు. అయితే బక్కపలసగా ఉన్నవాడిని బలమైన వాడు అని మనం అనం. అయితే ఇక్కడ దేవుడు తనను తాను వాక్యంలో చెబుతున్నప్పుడు మనకు అర్థం కావటం కోసం యెహోవా బాహువు అనే పదం ఇక్కడ వాడాడు. యెహోవా బాహువు. మనం ఏదైనా పని చేయాలంటే ఎలా చేస్తాం? ఏ పనైనా కాళ్ళతో చేస్తామా? కాళ్ళతో చేయం. 99% మనం చేతులతోనే చేస్తాం. అర్థమైంది కదా మీకు? 99% చేతులతోనే చేస్తాం. అలాగే దేవుడు కూడా తన యొక్క బాహువు, తన హస్తము, తన చేతులను వాడతాడు. ఆత్మస్వరూపుడు ఆయన. అర్థమవుతుందా? అంటే మనం వాడటాన్ని బట్టి ఆయన వాడటం కాదు. ఇక్కడ మీకు ఒక వివరణ ఇవ్వాలి. మనిషిని దేవుడు తయారు చేసినప్పుడు ఆయన పోలికలో
ఆయన స్వరూపంలో చేశాడు. అందుకని ఈ భూమి మీద ఉన్న మనుషులమైన మనకు ఎలాగైతే కన్నులు ఉన్నాయో, ముక్కు ఉందో, చెవులు ఉన్నాయో, చేతులు కాళ్ళు ఉన్నాయో, ఆయన ఆత్మస్వరూపుడు గనక ఆత్మరూపుడిగా అట్టి రూపం ఆయనకు ఉంటది. ఎందుకంటే ఆయన మనుషులను చేశాడు. ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ ఆయనే చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన తల్లుల గర్భములో మనల్ని రూపించిన వాడు ఆయనే, మనల్ని నిర్మించిన వాడు ఆయనే, మనల్ని కలగజేసిన వాడు ఆయనే, మనల్ని సృష్టించిన వాడు ఆయనే. ఈ భూమి ఆకాశములకు మాత్రమే కాదు, మనకి కూడా సృష్టికర్త ఆయనే, ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో ఆయన బాహువు బలమైనది, ఆయన బాహువు బలమైనది, ఆయన బలమైన వాడు, ఆయన బాహువు బలమైనది. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటది, విననేరకుండానట్లు నా చెవులు మందం కాలేదు, రక్షింపనేరకుండానట్లు నా చేతులు కొరస కాలేదు, లేకపోతే నా హస్తము కొరస కాలేదు అన్నాడు ఆయన. అర్థమైందా మీకు? అంటే విననేరకుండానట్లు ఆయన చెవులు మందం కాలేదంటే ఈ భూమి మీద మాత్రమే కాదు, ఈ విశ్వములో నీవు ఎక్కడ ఉన్న వ్యక్తివైనా నీ ప్రార్థన, నీవు దేవునికి మొర్ర పెట్టే విధానము హృదయపూర్వకంగా ఉన్నట్లయితే ఆయన వినే దేవుడై ఉన్నాడు, ఆయన రక్షించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమవుతుందా? ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన వింటాడు, ప్రతి ఒక్కరి మూలుగును ఆయన చూస్తాడు, వింటాడు. కీర్తనలో ఒక మాట ఉంటది, కన్నులు కలగజేసిన వాడు కానకుండునా, చెవులు కలగజేసిన వాడు వినకుండునా అని ఉంటది. అంటే ఆయన చూచే దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేంటండి ఇక్కడ యెహోవా అంటుంటే, యెహోవా అని రాసి ఉంటే మీరు పదే పదే యేసుక్రీస్తు అంటారండి, యెహోవా అని చెప్పొచ్చు కదా అనే సందేహం ఎవరికైనా రావచ్చు. మ్యాక్సిమం రాదు, కానీ అది కూడా నేనే చెప్పి దాని ఆన్సర్ కూడా నేనే చెబుతాను. యెహోవాగా పాత నిబంధనలో ఇజ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షమయ్యాడు, కానీ నూతన నిబంధనలో యేసుక్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడు. నూతన నిబంధనలో ప్రపంచానికి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు యేసుక్రీస్తుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా రక్షణ పొందాలి అంటే, దేవుని దగ్గరికి రావాలి అంటే యెహోవా ద్వారా రారు. జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు ద్వారానే రావాలి అని దేవుడు నిర్ణయించాడు. నా మాట అర్థమైందా మీకు? ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే యెహోవాగా తనను తాను బయలుపరుచుకున్నాడు. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ యేసుక్రీస్తుగా బయలుపరుచుకున్నాడు. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయనను ఎలా సంబోధించాలి అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుని దగ్గరికి రావాలి, యేసుక్రీస్తుని సంబోధించాలి. నా మాటలు మీకు అర్థమయ్యాయా? ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదైనా ఒక గృహంలోనికి వెళుతున్నారనుకోండి, మీరు కట్టుకున్న గృహం కావచ్చు, లేకపోతే వేరొక గృహం కావచ్చు. ఆ గృహం లోపలికి వెళ్ళాలి అంటే గోడలో నుంచి వెళతారా, ద్వారములో నుంచి వెళతారా? అంటే తలుపులు తీసుకుని వెళ్తారా? తలుపులు తీసుకుని వెళ్తారు కదా. తలుపులు తీయకుండా గోడ బద్దలు కొట్టుకుని లోనికి వెళ్తారా? వెళ్ళరు. అలా వెళితే కనుక మిమ్మల్ని దొంగలు అని అంటారు. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని కొడతారు. మ్యాక్సిమం ఎవరైనా తలుపులు తీసుకునే లోనికి వెళతారు. ఆ గృహానికి ఎలాగైతే తలుపులు ఉన్నాయో, జాగ్రత్తగా వినండి, దేవుని దగ్గరకు వెళ్ళటానికి, దేవునికి మన ప్రార్థన వినవించుకోవటానికి, దేవునికి మనం సమీపముగా వెళ్ళటానికి ఏకైక ద్వారము లేకపోతే ఏకైక తలుపులు ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమన్నాడంటే నేనే ద్వారమును అన్నాడు. ఆయన ద్వారము అంటే ఆయన ఒక ఆత్మ సంబంధముగా తలుపులుగా. ద్వారం అంటే మీకు కొంతమందికి అర్థం కాకపోవచ్చు చదువు రాని వాళ్ళకి, అందుకే మీకు ఇంకా అచ్చ తెలుగులో చెప్తున్నాను. తలుపులు, ఒక గృహానికి ఎలాగైతే తలుపులు ఉంటాయో, ఆ యొక్క గడియలు లేకపోతే గుమ్మము ఎలా ఉంటుందో, అలాగే దేవునికి సమీపించటానికి ఆ గుమ్మము లేకపోతే ఆ ద్వారము లేకపోతే ఆ తలుపులు ఏంటంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు అనే నామమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే
మీరు దేవునికి ప్రార్థన చేయాలి అంటే, ఇక్కడే కొంతమందికి సందేహం రావచ్చు. దేవుడు అనగానే చాలా మంది మనసుల్లో చాలా ప్రశ్నలు మెదులుతాయి. నేను ప్రకటిస్తున్న దేవుడు ఏకైక దేవుడు, నిజ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, గొప్ప దేవుడు, ఆయన మాత్రమే దేవుడు. ఆయనే పరలోకమందున్న తండ్రి, ఆయనే సృష్టికర్త. మీకు ఇంకా అర్థం కావటం కోసం ఆయనే యేసు ప్రభువు. అయితే ఆయన సన్నిధిలోనికి మనం ప్రార్థన ఎలా వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ద్వారానే వెళ్ళాలి. అందుకే ఆయనే ద్వారము, ఆయనే గుమ్మము, ఆయనే తలుపులు. యోహాను 14:6 ప్రకారం ఆయనే మార్గము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే సమస్తము యేసుక్రీస్తులోనే ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు దగ్గరికి వస్తే మీరు ఎక్కడికి వచ్చినట్టు అంటే దేవుని దగ్గరికి వచ్చినట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో యెహోవా బాహువు బలమైనదని అని చదువుకున్నాం కదా. యెహోవా బాహువు బలమైనదని ఎవరు తెలుసుకోవాలి అంట? ఇజ్రాయేల్ ప్రజలు తెలుసుకోవటం కాదు, భూనివాసులందరూ తెలుసుకోవాలి. అదే చెప్పాడు అక్కడ, భూనివాసులందరూ తెలుసుకొనుటకును. భూనివాసులందరూ తెలుసుకోవటం ఎందుకు? ఓ దేవుడా, భూనివాసులందరూ తెలుసుకోవటం ఎందుకు? నువ్వు ఇజ్రాయేల్ ప్రజలకు ప్రత్యక్షమయ్యావు కదా, పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజల జీవితాల్లో కార్యాలు చేసావు కదా. ఇజ్రాయేల్ ప్రజలకు నీవు బలమైన వాడవని తెలిస్తే సరిపోతుంది కదా. భూనివాసులందరూ తెలుసుకొనుటకు ఆ మాట ఎందుకు వాడావు ఓ దేవుడా అంటే, ఆ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెబుతారయ్యా అంటే, నేను ఇజ్రాయేలులకు మాత్రమే కాదు, ఈ భూమి మీదనున్న నివాసులందరికీ దేవుడను అని చెబుతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ భూమి మీదనున్న ప్రజలందరికీ నేనే దేవుడనని చెబుతాడు. అంటే నా బలము ఇజ్రాయేలీల్లో ప్రత్యక్షపరచబడుతున్నప్పుడు వాళ్ళకి కనబడుతుంది ఎలాగా, కానీ వాళ్ళకి కనబడటం మాత్రమే కాదు, భూ నివాసులందరికీ వినబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చోట కనబడేది అక్కడే ఆగిపోకూడదు, అది లోకమంతా వినబడాలి. కనబడినప్పుడు అక్కడ ఉన్న వాడికి వినపడుతుంది, కానీ లోకమంతా కనబడకపోయినా అది వినబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే భూ నివాసులందరూ తెలుసుకొనుటకును యెహోవా బాహువు బలమైనది. ఇంతకీ యెహోవా బాహువు ఏమిటయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తే. ప్రభువైన యేసుక్రీస్తే యెహోవా బాహువు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా లేఖన భాగాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే మనకి చాలా టైం పట్టేస్తుంది. అందుకే ఈ మాట మనసులో పెట్టుకోండి. యెహోవా బాహువు యేసుక్రీస్తే. అంటే యేసుక్రీస్తు బలమైన వాడు అని భూ నివాసులందరూ తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యెషయా గ్రంథం 9:6 క్రిస్మస్ కూడికల్లో మనం ఎక్కువగా చెప్పుకుంటాం ఏమని, మనకి శిశువు అనుగ్రహింపబడును. చూడండి యెషయా గ్రంథం 9:6 అక్కడ ఏమంటాడు, బాగా సుపరిచితం అది. సంటి పిల్లలు కంటత వాక్యంగా చెబుతారు. 9:6 అంటే 9వ అధ్యాయం 6వ వచనం. 9ని తిరగేస్తే 6 అవుతుంది. అయితే ఇక్కడ అంటున్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనాకర్త, బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసుక్రీస్తు ప్రభుల వారు బలవంతుడైన దేవుడు, ఆయన బలహీనుడు కాదు. ఒక ఆయన పాట రాశాడు, బాలుడు కాడమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాడమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాడాయన బలవంతుడు, పసివాడు కాడాయన పరమాత్ముడాయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి పసివాడిగా ఎందుకు వచ్చావయ్యా యేసయ్యా? ఎందుకు వచ్చానంటే మన కోసమే అని చెబుతాడు ఆ యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యేసయ్య ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ అయ్యా అవ్వాలని, అయ్యా అంటే తండ్రి అవ్వాలని వచ్చాడు ఆయన. చాలా మందికి తండ్రి ఎవడో తెలియదు.
అంత మాట అనేసేరేంటంటే పాస్టర్ గారు, తండ్రి ఎవరో తెలియదా? తెలియదు. నేను చెప్పేది దైవిక సంబంధమైన తండ్రి గురించి. అందుకే శిష్యులకు బోధిస్తూ శిష్యులు అడిగారు, మాకు ప్రార్థన నేర్పించి యేసుప్రభువా అంటే యేసుప్రభు ఏమన్నాడంటే, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండిరా మీరు అన్నాడు. అంటే పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి సృష్టికర్త, ఆ తండ్రి ఈ భూమి మీదనున్న ప్రజలందరికీ తండ్రి. కానీ చాలా మందికి ఆ తండ్రి ప్రేమ, ఆ తండ్రి కృప, ఆ తండ్రి జాలి, ఆ తండ్రి దయ తెలియలేదు, అర్థం కాలేదు. ప్రజలు పట్టించుకోకుండా వారు ఉండిపోతూ ఉన్నారు. అది అర్థము చేయటానికే యేసుక్రీస్తుగా శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. ఆత్మస్వరూపుడు, పరమాత్ముడు అయ్యున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకుని యెషయా 9:6 ఏముందంటే, బలవంతుడైన దేవుడు. అక్కడే అన్నాడు నిత్యుడగు తండ్రి. ఆయన ఎవరంటే నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇక్కడ 5 మాటలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పను కానీ జస్ట్ మీకు చిన్న మాటలు చెబుతాను, కొత్తగా వినేవారికి ఉపయోగపడుతుంది. ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆయన ఆలోచనకర్త, ఆయన ఆలోచనలు ఇస్తాడు. ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన చాలా బలం కలిగిన వాడు, ఆయనకు మించిన వాడు ఎవడూ లేడు. నిత్యుడగు తండ్రి, ఆయన నిత్యము ఉండే తండ్రి, ఎల్లప్పుడూ ఉండే తండ్రి. ఆయన తండ్రి ఎలాగైతే అంటే మన తండ్రులు ఎలాగైతే మనకు ప్రేమను చూపిస్తూ ఉంటారో దానికన్నా అధికమైన కోట్ల 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 ఇన్ఫినిటీ కోట్ల రెట్లు ప్రేమ చూపించే తండ్రి ఆయన. నిత్యుడగు తండ్రి, ఎల్లప్పుడూ ప్రేమ చూపించే తండ్రి. సమాధానకర్తయగు అధిపతి, ఆయన సమాధానం ఇస్తాడు. ఆయన నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను గాని లోకమిచ్చినట్లుగా కాదు అన్నాడు ఆయన యోహాను సువార్తలో. మనకి శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు. చాలా మంది సమాధానం కోసం, శాంతి కోసం, శాంతి అంటే నెమ్మది, విశ్రాంతి, సమాధానం అని. నా మాట అర్థమైందా? అంటే గజిబిజి, గలిబిలి, గందరగోళం లేకుండా ప్రశాంతంగా ఉండటము అని అర్థం. మళ్ళీ శాంతి అంటే మీరు వేరేగా అనుకునేరు, వేరేగా అనుకోవద్దు. శాంతి అంటే అది నెమ్మది, మన హృదయంలో ప్రశాంతత. కొంతమంది ప్రతిదానికి కంగారు పడిపోతూ ఉంటారు. ఆ కంగారుని తీసివేసి సమాధానం ఇస్తాడు, శాంతినిస్తాడు, నెమ్మదినిస్తాడు. గలిబిలిని తీసివేసి సమాధానం ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది పాపం సమాధానం కోసం, శాంతి కోసం, లేకపోతే ప్రశాంతత కోసం పార్కులకి వెళ్ళాలి, బీచ్లకి వెళ్ళాలి, లేకపోతే సినిమా హాల్కి వెళ్ళాలి, లేకపోతే ఒక 10-15 సిగరెట్లు కాల్చాలి, లేకపోతే బాగా మందు కొట్టాలి, లేకపోతే అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఆ పాపం చెయ్యాలి, ఈ పాపం చెయ్యాలి అని పిచ్చి పిచ్చి తెంగర పలికిమాలని ఆలోచనలు చేస్తూ ఉంటారు. అవేమి ఎవరు చెయ్యొద్దు, చెయ్యకూడదు. అవన్నీ తప్పులు, అవన్నీ పాపాలు. పార్కుకి వెళ్ళడం పర్వాలేదు, వేరే ఉద్దేశంతో వెళ్తేనే ప్రమాదం. బీచ్లకి వెళ్ళడం పర్వాలేదు, వేరే ఉద్దేశంతో వెళ్తేనే ప్రమాదం. నా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి బిడ్డలారా, ఈ తప్పులు, ఈ పాపాలు కాదు. యేసుక్రీస్తు దగ్గరికి వస్తే జాగ్రత్తగా వినండి, ఆయన మనకి సమాధానం ఇస్తాడు, ఆయన మనకు శాంతినిస్తాడు, ఆయన మనకు నెమ్మదినిస్తాడు, ఆయన మనకు ప్రశాంతతనిస్తాడు. ఎందుకంటే ఆయన మనకు తోడయ్యుండే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి బిడ్డలారా, ఆయన గురించి మనం చదువుకున్న యెషయా గ్రంథం 9:6 ఏం రాస్తుంది? ఆయన బలవంతుడైన దేవుడు. అందుకే మనం చదువుకున్న వచనానికి వచ్చేయండి. 4వ అధ్యాయం యెహోషువ పుస్తకం 23లో ఏం రాస్తుందంటే, యెహోవా బాహువు బలమైనదని భూ నివాసులందరూ తెలుసుకొనుటకును. తెలుసుకోవాలి. భూ నివాసులందరూ ఏం చేయాలయ్యా అంటే తెలుసుకోవాలి అంటే జాగ్రత్తగా వినండి. భూ నివాసులందరూ తెలుసుకోవాలి అంటే కొన్ని కార్యాలు జరగాలి. భూ నివాసులందరికీ అర్థం అవ్వాలి అంటే కొన్ని కార్యాలు జరగాలి. ఆల్రెడీ బయట ప్రపంచంలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం, లేకపోతే 1 లేదా 2 నెలల క్రితం గ్యాస్ బండల విషయంలో కొరత వచ్చింది. అంటే వంట గ్యాస్ ఉంటుంది చూసారా, వంట గ్యాస్, ఆ బండల విషయంలో కొరత వచ్చింది. గ్యాస్ సిలిండర్లు దొరకట్లేదు అన్నట్లుగా
అలాగే బుక్ చేసినా కూడా చాలా రోజుల నుంచి రావట్లేదు అని ఇబ్బంది పడ్డారు. ఏమిట్రా పరిస్థితి అంటే, ఆ యొక్క గ్యాస్ సిలిండర్లు ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో వేరే దేశం నుంచి మనకి సరఫరా అవుతున్నాయి మన దేశంలోనికి ఓడల ద్వారా. అంటే ఓడలు అంటే షిప్స్. అయితే అక్కడి నుంచి సరఫరా అవ్వకుండా అక్కడి నుంచి మనకి ఎగుమతి దిగుమతులు జరగకుండా ఏం జరుగుతున్నాయంటే మధ్యలో యుద్ధాలు. ఇజ్రాయేల్ దేశానికి, ఇంకొకటి ఇరాక్ దేశం కదా, ఆ మధ్యలో యుద్ధాలు జరగడాన్ని బట్టి ఏం జరిగిందయ్యా అంటే మన దేశానికి లేకపోతే కొన్ని దేశాలకు వెళ్ళవలసిన ఆ యొక్క వసతులు లేకపోతే సరుకులు ఏవైతే ఉన్నాయో అవి వెళ్లకుండా ఆగిపోవటం జరిగింది. అందును బట్టి మన దేశంలో మన ప్రాంతములలో మనం కొద్ది ఇబ్బంది పడ్డాం. భారతదేశంలో చాలా మంది ఇబ్బంది పడ్డాం. ఎందుకు ఇదంతా చెప్పానయ్యా అంటే యుద్ధాలు ఆల్రెడీ జరుగుతున్నాయి, ఇంకా అవి ఆగలేదు. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇజ్రాయేల్ దేశము అనేది దేవుడు ఎన్నుకున్న దేశము. ఇజ్రాయేల్ దేశం అనేది దేవుని చేత ఏర్పరచబడిన దేశము. ఇజ్రాయేల్ దేశం అనేది పనిగట్టుకుని దేవుడే చెప్పాడు, వీరు నా ప్రజలు, వీరు నా సొత్తు, వీరు నేను ఏర్పరచుకున్నాను అని ఇజ్రాయేల్ దేశం గురించి పాత నిబంధనలో పలు లేఖనాలు ఉన్నాయి. అంటే ఇజ్రాయేల్ దేశం పక్షంగా ఎవరున్నారంటే సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఇజ్రాయేల్ జోలికి ఎవరు వెళ్ళినా ఆ వెళ్ళిన వాళ్ళు చిత్తు అయిపోతారు. ఎందుకంటే ఇజ్రాయేల్ దేశంలో ఉన్నవాడు మామూలు వాడు కాదు, సర్వశక్తి సంపన్నుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకి ఎప్పుడో వాగ్దానం చేశాడు. ఇంచుమించు 6000 సంవత్సరాలకు పూర్వమే వాగ్దానం చేశాడు, నీ ద్వారా నేను గొప్ప జనాన్ని కలగజేస్తాను. ఆ గొప్ప జనము వారు నా ప్రజలై ఉంటారు. అందుకే మీకు ఇంతకుముందే చెప్పినప్పుడే అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి చెప్పాను కదా, దేవుడు అన్నాడని. ఆ యాకోబు పేరే ఇజ్రాయేలుగా మార్చాడు దేవుడు. ఆ ఇజ్రాయేలులో నుంచి వచ్చిన వారి, అంటే యాకోబులో నుంచి వచ్చిన వారి ఇజ్రాయేలీలు. వీరికి మూలపిత్రుడు ఎవరంటే అబ్రహాము. అయితే ఆ ఇజ్రాయేలీ దేశముగా పేరు పెట్టడము జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మాట్లాడుతున్నాను అనుకుంటాను. అయితే ఆ ఇజ్రాయేల్ దేశం జోలికి ఎవరు వెళ్ళినా ప్రమాదమే. ఆ ఇజ్రాయేల్ దేశంలో దేవుడు ఎంతో టెక్నాలజీ ఇచ్చాడు. ఆ ఇజ్రాయేల్ దేశంలో అక్కడ పండే పంటలు కానీ, లేకపోతే అక్కడ ఉన్న పశువులు కానీ, లేకపోతే అక్కడ ఉన్న ప్రతిదీ కూడా ఏమిటయ్యా అంటే సమృద్ధి. ఎందుకంటే దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడే, లేదా మోషేతో మాట్లాడుతున్నప్పుడే పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తాను అని చెప్పాడు. అంటే ఆ ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజల పక్షంగా ఉన్న దేవుడు వారిని బహుగా దీవించాడు, సమృద్ధినిచ్చాడు, తెలివినిచ్చాడు, జ్ఞానాన్నిచ్చాడు. మన భాషలో చెప్పాలంటే బైబిల్ పరిభాషలో అట్టి ఆత్మను, అట్టి అభిషేకాన్ని ఇచ్చాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునే గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద జన్మించిన స్థలం కూడా ఆ ఇజ్రాయేల్ దేశమే. ఆయన సంచరించిన స్థలాలు కూడా ఆ ఇజ్రాయేల్ దేశంలోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునే గాక. అయితే మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ ఇజ్రాయేల్ దేశం గురించిన విషయాలు భూనివాసులందరూ వింటున్నారు. నా మాట పట్టుకోండి. ఇదంతా ఎందుకు చెప్పానంటే మీకు భూనివాసులందరికీ తెలుసు ఇజ్రాయేల్ దేశం అనే ఒక దేశం ఉన్నది అని. కొంతమంది మన దేశంలో నుంచి అక్కడికి పనులు చేసుకోవడానికి వెళ్తారు, ఉద్యోగాలు పనులు చేసుకోవడానికి వెళ్తారు. అంటే ఆ యొక్క దేశము ఎవరిది? దేవునిది. అంటే ఈ భూమి అంతా ఆయనదే. ఇక్కడ మీరు పట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే భూమి అంతా ఆయనదే, కానీ ఆ ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది మీరు పట్టుకోవాలి. ఇజ్రాయేల్ దేశం అంటున్నావు, ఇజ్రాయేలు దేవుడు అంటున్నావు, మరి అలా అయితే భారతదేశం వరకు దేవుడు కాదేమో యేసు ప్రభు అని మీరు అనుకుంటారేమో అనుకోవద్దు. భారతదేశానికి యేసు ప్రభువే దేవుడు, పాకిస్తానులకి యేసు ప్రభువే దేవుడు. ఇలా 246 దేశాలు ఉన్నాయి. 246 దేశాల్లో ఉన్న ప్రజలందరికీ యేసు ప్రభువే దేవుడు. అందుకే భూనివాసులందరూ తెలుసుకోవాలి దేవుడి గురించి, దేవుని బలం గురించి. అంటే మీకు అర్థం కావటం కోసం ఒక ఎక్స్ప్లెనేషన్గా ఇజ్రాయెల్ మీకు ఎత్తి చూపిస్తూ ఉన్నాను. అర్థమవుతుందా మీకు?
ఇప్పుడు ఈ భారతదేశంలోనికి సువార్త రావటానికి కూడా ఒక కారణం ఏమిటంటే, దేవుడు చెప్పాడు మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల్లో, సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందేవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని మనకి కనబడుతుంది. గ్రేట్ కమిషన్ అని పిలుస్తారు దాన్ని. యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతూ ఆయన శిష్యులకు చెప్పాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళండి అని చెప్పినప్పుడు ఆ ఇజ్రాయేల్ దేశంలో నుంచే తోమ, అతని పేరు తోమ, ఇంగ్లీష్లో థామస్ అని రాసి ఉంటుంది. అయితే ఆ తోమ అనే వ్యక్తి, ఆయనకున్న 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి ఆయన మన భారతదేశానికి వచ్చాడు, కేరళ రాష్ట్రానికి వచ్చాడు, తర్వాత చెన్నై రాష్ట్రంలో ఉన్నాడు, పరిచర్య చేశాడు, చాలా సంఘాలు కట్టాడు. ఆ చర్చి పేరు మార్ థామస్, నాకు గుర్తున్నంత వరకు మార్ థామస్. అతని ద్వారా ఏర్పాటు చేయబడింది. కేరళ చెన్నై ప్రాంతాల్లో ఉంటాయి. చెన్నైలో ఆయన చనిపోయాడు, ప్రభువునందు నిద్రించాడు. కానీ కేరళలో మొట్టమొదట ఆయన అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన తర్వాత మారిన వాళ్ళు ఎవరంటే బ్రాహ్మిన్స్ మారి రక్షింపబడ్డారు. మొట్టమొదట మారింది ఎవరంటే బ్రాహ్మలే మారి రక్షణ పొందారు. అదొక పెద్ద సబ్జెక్టు, ఇప్పుడు అందులోకి నేను వెళ్ళను, కానీ చరిత్ర చెబుతూ ఉన్న సత్యాలు ఇవి. అయితే ఆ తోమ ఎక్కడి నుంచి వచ్చాడంటే ఇజ్రాయేల్ దేశంలో నుంచి వచ్చాడు. అంటే ఇజ్రాయేల్ దేశమును దేవుడు ఏర్పాటు చేసుకుని, ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకుని, ఆ ఇజ్రాయేల్ ప్రజలలో నుంచి, ఆ ఇజ్రాయేల్ దేశంలో నుంచి ప్రపంచానికి సువార్త అందాలి అనేది దేవుని ప్రణాళిక అయ్యున్నది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అర్థమవుతుందా మీకు? దేవుని ప్రణాళిక అది. అందుకే మొట్టమొదటిగా దేవుడు అబ్రహాంని ఏర్పాటు చేసుకున్నాడు, అబ్రహాం నుంచి వచ్చిన ఇస్సాకుని ఏర్పాటు చేసి, ఇస్సాకు నుంచి వచ్చిన యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు, యాకోబుని ఇజ్రాయిల్గా మార్చాడు, ఇజ్రాయిల్ నుంచి వచ్చిన 12 గోత్రాలను ఏర్పాటు చేసుకున్నాడు. అందులో నుంచి వచ్చిన ప్రజలని ఇజ్రాయేల్ దేశముగా ఏర్పరిచాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆ ఇజ్రాయేల్ దేశము ద్వారా, ఇజ్రాయేల్ ప్రాంతము ద్వారా దేవుడు తన బలమును, తన బాహువును, తన శక్తిని, తన జ్ఞానాన్ని లోకమంతా వెల్లడిపరుస్తున్నాడు, భూ నివాసులందరికీ వెల్లడిపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న బిడ్డలారా, మీ అందరికీ ప్రేమపూర్వకంగా నేను చెబుతూ ఉన్నాను, సృష్టికర్త ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన బలమైన వాడు, ఆయన బలవంతుడైన దేవుడు. అందుకని చెప్పి ఆయన యొద్దకు రండి, మీ జీవితములలో ఆయన బలమైన కార్యములు చేస్తాడు. ఆనాడు ఇజ్రాయేలీయుల మధ్య బలమైన కార్యాలు చేశాడు, ఇప్పటికీ చేస్తానే ఉన్నాడు. ఆయన రాకడ వరకు కూడా జరుగుతాయి. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, ఈ యెహోషువ పుస్తకం జరుగుతున్నప్పుడు, లేదా యెహోషువ ద్వారా ఇజ్రాయేల్ ప్రజలలో అప్పటికే కార్యాలు చేశాడు మోషే ద్వారా, కానీ యెహోషువను ఏర్పాటు చేసుకుని మరింతగా కార్యాలు చేయటం మొదలు పెట్టాడు. అర్థమైందా? ఆ సందర్భాన్ని ఉటంకిస్తూ మాట్లాడాడు యెహోషువ. ఏమంటున్నాడు చూడండి, ఆ పై వచనాల్లో చూడండి, 21వ వచనంలో, ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను, రాబోవు కాలమున నీ సంతతి వారు ఈ రాళ్ళెందుకని తమ తండ్రులను అడుగుదురు కదా, అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యొర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును. అంటే అక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, ఇజ్రాయెల్ ప్రజలు యొర్దాను దగ్గరికి వచ్చారు. యొర్దాను దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి యెహోషువ వారిని తీసుకుని ముందుకు వెళ్ళాలి దేవుని సహాయముతో. అయితే వారికి దేవుడు ఆల్రెడీ మోషే ద్వారా ఏమనుగ్రహించాడంటే మందసాన్ని అనుగ్రహించాడు. మందసాన్ని యాజకులు మోస్తూ ఉన్నారు. మందసము అంటే ఒక చిన్ని పెట్టిలాగా, బంగారపు పెట్టిలాగా ఉంటది. అది ఎప్పుడైనా వీలైతే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఆ మందసానికి 4 కోళ్ళు ఉంటాయి. ఇప్పుడు మంచానికి 4 కోళ్ళు ఉంటాయి కదా, అలాగే మందసానికి 4 కర్రలు, మోత కర్రలు అంటారు వాటిని. వాటికి మందసానికి కింద ఉంగరాల కింద ఉండి దాంట్లో కర్రలు అందులో దూర్చి ఆ 4 దిక్కుల 4 వైపులా 9 దానిని భుజముల మీద పెట్టి మోసుకుంటూ వెళతారు.
మందసము. ఆ మందసం మీదకి దేవుని సన్నిధి దిగివచ్చేది, దేవుని మహిమ దిగివచ్చేది. అయితే ఆ లేవీయులు అంటే వారు యాజకులుగా పిలువబడ్డారు. అయితే వారు ద్వారా దేవుడు యెహోషువను ఉపయోగించుకుని ఆ యొర్దాను దాటించి ముందుకు తీసుకుని వెళ్ళాలి ఆ కనాను దేశంలోనికి. అంటే ఇప్పుడు పిలువబడుతున్న ఇజ్రాయేల్ దేశం, అప్పుడు దాని పేరు కనాను దేశము. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఆ యొర్దాను నదిలో దేవుడు గొప్ప కార్యము చేశాడు. ఆ గొప్ప కార్యం ఏమిటంటే ఆ లేవీయులు లేదా యాజకులు అంటే పూజారులు, దేవుని పూజారులు అనుకోండి మీకు అర్థం కావటం కోసం. వాళ్ళు లేకపోతే పాస్టర్లు అనుకోండి. వాళ్ళు ఏం చేశారంటే ఆ మందసాన్ని పట్టుకుని ఆ యొర్దాను నదిలోనికి దిగిన వెంటనే వారి అరకాళ్ళు వారి పాదముల దగ్గర, వారి పాదముల కింద ఉంటది కదా ఆ అరకాళ్ళు, జస్ట్ ఆ నీటిని టచ్ చేసిన వెంటనే ఎగువ నుంచి అంటే పైనుంచి వస్తున్నాయి నీళ్లు ఆ నదిలోని కిందకి వెళ్తున్నాయి, పైనుంచి కిందకి వెళ్తున్నాయి. ఆ ఎగువ నుంచి అంటే ఎగువ అంటే పైనుంచి, ఆ పైనుంచి వస్తున్న నీళ్లు ఆపు చేయబడ్డాయి. అప్పుడు ఆ మధ్యలో యొర్దాను నదిలో ఆరిన నేల ఏర్పడింది. అది అక్కడ జరిగిన సందర్భం. ఆ జరిగిన సందర్భము ఇజ్రాయెల్ ప్రజల కన్నుల ఎదురుగా జరిగింది. అక్కడ ఉన్న లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలు చూశారు. అయితే అక్కడ దేవుడు ఏమన్నాడంటే ఆ ఆరిన నేల మీద యాజకులు కాళ్ళు మోపారు కదా యొర్దాను నదిలో, వారు స్థిరంగా నిలబడి ఉన్నారు. వారు నిలబడిన తర్వాత ఆరిన నేల మీద ఏమైందయ్యా అంటే ఇజ్రాయెల్ ప్రజలు నది దాటేశారు. వారందరూ నది దాటిన తర్వాత ఏం జరిగిందంటే యెహోషువకు దేవుడు చెప్పాడు ఆ నదిలోని ఆ యాజకుల కాళ్ళ దగ్గర రాళ్ళు ఉన్నాయి. 12 రాళ్ళు, 12 గోత్రాలు కదా ఇజ్రాయెల్ ప్రజలు, 12 గోత్రాల నుంచి ఏర్పడిన వారు కాబట్టి 12 రాళ్ళు తీసుకుని వచ్చి యువతల నదిలో నుంచి బయటకు తీసుకుని వచ్చి యువతల గొట్టు మీద పెట్టండి. మీరు ఇప్పుడు ఇక్కడ బస చేస్తారు, మీరు ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు, భోజనం చేస్తారు, మీరు గుడారాలు వేసుకుంటారు కాబట్టి ఇక్కడ పెట్టండి. అయితే వీటిని గురించి మీ పిల్లలు అడుగుతారు, ఇవి ఏమిటి అని అడుగుతారు. ఈ రాళ్లను చూసి ఏమిటి అని అడిగితే అప్పుడు మీరు వారికి ఇలా సమాధానం చెప్పండి అని మాట్లాడుతూ 22వ వచనంలో అన్నాడు, అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యొర్దానును దాటిరి. యొర్దాను నది దాటడం అంత సామాన్యమైన విషయము కాదు, అంత ఈజీ కాదు. ఆ నీళ్లు ఎగువ నుంచి పారుతా ఉన్నాయి. మామూలుగా నీళ్లు అలాగే ఫ్లోట్ అవ్వట్లేదు. ఎగువ నుంచి అంటే పైనుంచి పారుతున్న నీళ్లు చాలా స్పీడ్గా వస్తాయి. ఆ స్పీడ్గా వచ్చే నీళ్లు ఆగడం అనేది చాలా కష్టము. అయితే ఆ స్పీడ్గా వచ్చే నీటిని దేవుడు ఆపు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. అయితే ఆ యొక్క ఆరిన నేల మీద రాళ్లను తీసుకుని వచ్చి ఆ గొట్టు మీద పెట్టడం గురించి మాట్లాడుతూ, ఈ రాళ్ళు ఎందుకంటే మీ పిల్లలు అడుగుతారు కదా, వాళ్ళకి తెలియదు కదా, మీ పిల్లలకి వాళ్ళకి ఊహ రాలేదు, నెక్స్ట్ పుట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అడుగుతారు ఈ రాళ్ళు ఎందుకు అని అడిగితే మీరు చెప్పండి రా అబ్బాయి, తండ్రులారా మీ పిల్లలకి చెప్పండి. ఏమని చెప్పాలయ్యా అంటే యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును. ఈ ఆరిన నేల మీద మేము దాటడాన్ని బట్టి ఈ రాళ్ళు యొర్దాను నదిలో నుంచి బయటికి తీసుకుని వచ్చాము. ఇవి సాక్ష్యము. ఆ నీళ్లు ఎగువ నుంచి పారుతున్న నీళ్లు లోపలికి వెళ్ళి ఆ రాళ్ళు తీసుకురావటం కష్టము. అవి కిందకంటా ఉంటాయి, లోతులో ఉంటాయి. ఆ ఎగువ నుంచి పారుతున్న నీళ్లు సామాన్యంగా కాదు, చాలా విస్తారమైన నీళ్లు. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు చూడండి 3వ అధ్యాయము 14వ వచనంలో, కోతకాలమంతయు యొర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. అంటే కోతకాలము, మనకి కోతకాలం ఉంటాయి కదా, కోతకాలం మనకి పంట కోసే టైం, దాని గురించి ప్రస్తావిస్తూ ఆ యొర్దాను నీళ్ళు అనేవి ఎంత విస్తారంగా ఉన్నాయో చెబుతున్నాడు వాక్యములో. పక్కనున్న గొట్లు, నదికి అటు ఇటు గొట్లు ఉంటాయి కదా, ఆ గొట్లు మీదగా పొర్లి పారుతున్నాయంట. అంటే ఎంత విస్తారంగా నీళ్లు ఉన్నాయో చూడండి, ఎంత పైనుంచి ఎగువ నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయో చూడండి. అంటే ఆ నీళ్లలో నుంచి ఆ లోనకి వెళ్ళి ఆ రాళ్ళు తీసుకురావడం కష్టరా బాబు. అయితే జరిగిన విషయం ఏమిటంటే ఇవి మీకు గుర్తుగా
జ్ఞాపకార్థంగా దేవుడు ఇక్కడ వీటిని పెట్టమన్నాడు. ఇవి ఎక్కడి నుంచి తీయబడ్డాయి అంటే యోర్దాను నదిలోంచి తీయబడ్డాయి. యోర్దాను నదిలోంచి తీయబడ్డాయి అంటానికి గుర్తు ఏమిటంటే, మేము లక్షల మంది ప్రజలము, మేము ఈ యోర్దాను దాటితేనే యువతలకు రాగలము, కనాను భూమిలోనికి అడుగు పెట్టగలము. కనాను భూమిలోనికి అడుగు పెట్టాలి అంటే యోర్దాను దాటాలి. ఇన్ని లక్షల మంది ప్రజలు ఆ యోర్దాను దాటడం చాలా కష్టము, సమస్య, చాలా ఇబ్బంది. కానీ దేవుడు దాన్ని సులువు చేసేసాడు, ఈజీ చేసేసాడు. ఎలాగంటే ఎగువ నుంచి పారుతున్న నీళ్లను ఆపు చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చాలా పాయింట్లు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పను, కానీ నా సబ్జెక్ట్ అది కాదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, యెహోవా బాహు బలమైనదని తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? ఈ భూమి మీదనున్న ప్రజలందరూ తెలుసుకోవాలి. అంటే ఇజ్రాయేల్ ప్రజల దగ్గర దేవుడు చేసిన కార్యము అనేది అంతటితో ఆగిపోవటము కాదు, అది భూ నివాసులందరూ తెలుసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. యోర్దాను నదిని భూమి మీద ఏర్పరిచింది ఎవరు? దేవుడే. దేవుడే ఏర్పరిచాడు. ఆ యోర్దాను నదికి ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళిన తర్వాత ఆ నీళ్లను ఆపు చేసింది ఎవరు? దేవుడే. కార్యము చేసింది ఎవరు? దేవుడే. భూనివాసులందరికీ వినబడాలి అని చెప్పింది ఎవరు? దేవుడే. అంటే మన జీవితములలో జరుగుతున్న కార్యములు లోకానికి తెలిసేలాగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చాలా మందికి సాక్ష్యములు చెప్పండమ్మా, సాక్ష్యములు చెప్పండమ్మా అని చెబుతాం. సాక్ష్యములు చెప్పండమ్మా అంటే మైకులో చెప్పడం మాత్రమే కాదు, చర్చిలో చెప్పడం మాత్రమే కాదు, పక్కన ఉన్న సంఘ బిడ్డకి చెప్పడం మాత్రమే కాదు, ఇరుగు పొరుగు వారికి చెప్పాలి. దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన కార్యములు, దేవుడు చేసిన అత్యున్నతమైన అద్భుతమైన ఆశ్చర్య కార్యములను గురించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును. ఎందుకంటే క్రింద 5వ అధ్యాయంలో మీరు చూడండి, కింద అధ్యాయమా 24వ వచనం కింద 5వ అధ్యాయం మొదలవుతుంది. అక్కడ ఏమి రాసి ఉంటుందో తెలుసా? అమోరీల రాజులంట, కనానీల రాజులంట విన్నారంట. ఏం విన్నారు? ఇజ్రాయేల్ ప్రజలందరూ యోర్దాను దాటారు అని విన్నారంట. విన్న వెంటనే ఆ విన్నవారి గుండెలు చెదరిపోయాయి. విన్నవారి గుండెలు ఏమైపోయాయి? చెదరిపోయాయి. అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్, అదంత ఈజీ కాదు. అందుకే వారి గుండెలు చెదరిపోయాయి. మామూలుగా యోర్దాను దాటేసే ఫలం అయితే గుండెలు ఎందుకు చెదిరిపోతాయి? యోర్దాను దాటేరా అనేసి వినేసి ఊరుకుందురు. వినేసి ఊరుకునే పరిస్థితి కాదది. అది వినేసి ఊరుకునే పరిస్థితి కాదు, వినేసిన వారి గుండెలు చెదరపోయే పరిస్థితి. అంటే వారితో ఉన్న దేవుడు, వారిలో ఉన్న దేవుడు మామూలు వాడు కాదు. అర్థమవుతుందా మీకు? ఆయన నరుడు కాడు, ఆయన బాలుడు కాడు, ఆయన పసివాడు కాడు, ఆయన బలహీనుడు కాడు, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన బాహువు బలమైన బాహువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దగ్గర మనతో ఆయన కార్యములు చేసినప్పుడు భూనివాసులందరికీ తెలిసేలాగా ఆయన చేస్తాడు. సమూయేలుతో అంటాడు, నేను చేసిన కార్యముల వల్ల వినిన వారి చెవులు గింగురుమంటాయి అన్నాడు ఆయన. ఏంటంట? వినిన వారి చెవులు గింగురుమంటాయి. అంటే దేవుడు కార్యములు చేస్తే ఎంత బలంగా ఉంటాయో, ఎంత గొప్పగా ఉంటాయో, వాటిని వినిన వారు, చూచిన వారు ఒకవేళ దేవునికి శత్రువులైనా, దేవుని ప్రజలకు శత్రువులైనా వారి గుండెలు చెదిరిపోతాయి. అయితే వారు దేవుడి దగ్గరికైనా వస్తారు, లేకపోతే పూర్తిగా దూరమైపోతారు, భయం గుప్పిట్లోకి వెళ్ళిపోతారు. అయితే దేవుని ప్రజలలో కార్యాలు జరిగినవి కదా, ఆ కార్యాలను బట్టి ఆ యొక్క ప్రజలకు, అది ఇజ్రాయేల్ ప్రజలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, వారికి ఘనత కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి విలువ కలుగుతుంది, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి బిడ్డలారా, నేను ఇంకా ప్రసంగంలో ముందుకు వెళ్ళట్లేదు, ఎందుకంటే సమయం లేదు కనుక ముగిస్తున్నాను.
మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే యెహోవా బాహువు బలమైనది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తివైనా సరే, నువ్వు ఎటువంటి విపత్కరమైన సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తివైనా సరే, ఇంకా అంతా అయిపోయింది, ఇంకా ఏమీ లేదు చెయ్యటానికి, ఇంకా ఏమీ లేదు జరగడానికి, మనం లోకల్గా వింటాం కదా, ఇంక నెత్తి మీద సెంగేసుకున్నారంటారు కదా, ఇంకా ఇంకేమీ లేదు అన్న పరిస్థితిలో ఉన్నప్పటికీ, భయంకరమైన గోతిలోనికి దిగిపోయిన పరిస్థితుల్లో, అది పాపము కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకపోతే కుటుంబము విచ్ఛిన్నమైపోయిన పరిస్థితులు కావచ్చు, ఏ భయంకరమైన పరిస్థితి అయినా సరే మీరు భయపడాల్సిన అవసరము లేదు. యేసుక్రీస్తు నామమును బట్టి నేను హామీ ఇస్తున్నాను. మరొకసారి చెబుతున్నాను, యేసుక్రీస్తు నామమును బట్టి నేను హామీ ఇస్తున్నాను. నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభు బలవంతుడైన దేవుడు. ఎంత బలవంతుడైన దేవుడు అంటే ఆయన బలమును మనం ఊహించలేము, అంతకన్నా బలవంతుడైన దేవుడు ఆయన. అంటే ఊహకు అందని బలమైనది, బలమైన కార్యములు చేయగలిగిన దేవుడు ఆయన. ఆయన చెయ్యి పట్టుకుని ఎవడు ఆయనను ఆపలేడు, ఎవడును ఆయనకు ఆలోచన చెప్పలేడు అని లేఖనములు చెబుతూ ఉన్నాయి బైబిల్ గ్రంథములో. ఆయన చాలా గొప్ప దేవుడు, ఆయన మాత్రమే దేవుడు. ఆయన దగ్గరికి వస్తే నువ్వు ఎంత, ఇంకా పచ్చి భాషలో చెబుతున్నాను, కుక్కల చింపేసిన ఇస్తారంటారు చూసారా, అలాంటి జీవితంలోకి వెళ్ళిపోయిన వ్యక్తివైనా సరే నీ జీవితాన్ని బాగు చేస్తాడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది ఎంత భయంకరమైన రోగమైనా, అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే నీ శత్రువుల గుండెలు చెదిరిపోతాయి. నిన్ను అవమానించిన వారే వచ్చి నీ పాదాల మీద పడతారు. అలా చేస్తాడు కార్యాలు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు ఎప్పుడు నీ ఇంట్లో నువ్వు కూర్చుని, నీ గూట్లో నువ్వు కూర్చుని, నీ తోటలో నువ్వు కూర్చుని, నీ చెట్టు కింద నువ్వు కూర్చుని ఉన్నప్పుడు కాదు, ఆయన దగ్గరకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడే, ఆయనను నువ్వు హృదయంలో చేర్చుకుని ఆయన సన్నిధిలోనికి, ఆయన మందిరంలోనికి వచ్చి ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు మాత్రమే ఆయన నీకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు. ఒక ఆయన జగటగల దొంగ ఊపిలోకి వెళ్ళిపోయాడంట. జగటగల దొంగ ఊపి, అది దొంగ ఊపి, అది ఇంకా లోనకి లాగేస్తుంది. అసలు ఊపి అంటేనే దొంగది, అది ఇంకా దొంగ ఊపి, అది ఇంకా జిగటగల దొంగ ఊపి, చాలా జిగురు, చాలా జిగట మొన్నది. అలాంటి దొంగ ఊపిలో నుంచి దేవుడంట తన హస్తాన్ని చాపి ఆ వ్యక్తిని పట్టుకుని లేవనెత్తి రక్షించి బండ మీద నిలబెట్టాడంట. ఊపిరినిచ్చాడంట, ప్రాణమునిచ్చాడంట, బలమునిచ్చాడంట, కృపనిచ్చాడంట, సమాధానమిచ్చాడంట, అద్భుతము చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, ఇవి ఉత్తుత్తి మాటలు కాదు. ఒకవేళ ఉత్తుత్తి మాటలు అనుకున్నావేమో, ఉత్తుత్తి మాటలు అనుకుని నువ్వు ఉత్తి మనిషి అయిపోతావు. దేవుడి దగ్గరికి రా, గట్టి కార్యాలు పొందుకుని సరి అయిన మనిషి అవుది గాని, సరి అయిన భక్తుడివి, భక్తురాలు అవుది గాని. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాడు యెహోవ నుంచి వస్తున్న నీటిని ఆపు చేశాడు. నీ జీవితంలో నీ మీదకి యెహోవ నుంచి వస్తున్న పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు, నిన్ను ముంచేయడానికి వస్తున్న పరిస్థితులు, ఆల్రెడీ నువ్వు మునిగిపోతున్నావు అనుకున్నావేమో అలాంటి పరిస్థితులు, ఒకవేళ మునిగిపోయావేమో అలాంటి పరిస్థితుల్లో కూడా నీకు సహాయము చేసే దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మండి బిడ్డలారా, యెహోవా బాహువు బలమైనది. నేను ఇంకా అంశంలోకి వెళ్ళట్లేదు, ముగించేస్తున్నాను, సమయం లేదు కనుక. ఆయన బాహువు బలమైనది. ఎంత బలమైనది? నీ జీవితములో ఎంత బలహీనమైన పరిస్థితుల్లో నీ ఉన్నావో
వాటికి మించి బలము కలిగిన తన హస్తమును చాపి బలమైన కార్యాలు చేయగలిగేటంతటి కంటే కూడా బలమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రండి, యేసుక్రీస్తును నమ్మండి. యేసుక్రీస్తును నమ్మిన వారు డేలా పడిపోవద్దు. చివరి మాట, అద్భుతమైన బంగారు గని మూట ఏమిటంటే, యేసుక్రీస్తును నమ్మిన వారు డేలా పడిపోవద్దు, భయపడిపోవద్దు. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురొచ్చినా మనం భయపడాల్సిన పని లేదు. సర్వశక్తిమంతుడు మనకు తోడై ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. పరలోకమందును భూమి మీదను నాకు అధికారం అనుగ్రహింపబడిందని సెలవిచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తోడై ఉన్నాడు, మనకు నీడై ఉన్నాడు, మనకు నీతి సూర్యుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకు నేను చెబుతూ ఉన్నాను, బిడ్డలారా, ఆయన మీద మీ భారం మోపండి, ఆయనను నమ్ముకోండి, ఆయన మీద మీ హృదయములు ఉంచండి, మీ హృదయములలో ఆయనను నింపుకోండి, మీ జీవితము సమృద్ధి చేసుకోండి. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. అందరి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, కృప, సత్యము, జాలి, దయ, కనికరములు కలిగిన మహాదేవుడా, నీవేమైనా చేయుటకు సమర్థుడవు. ఎగువ నుంచి వస్తూ ఉన్న యోర్దాను నీళ్లను ఆపిన బలవంతుడవు నాయన.